ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డీ కల్తీ మీద రూమర్స్ అంటే కాంట్రవర్సీ నడుస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు దీని మీద? ఏం చెప్పారు, చంద్రబాబు ఇంతకు దిగజారుతాడని, ఇంతకన్నా ఇంత హీనంగా దిగజారుతాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనిషి చెప్పే దౌర్భాగ్యపు అబద్ధాలు ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా 14 సార్లు 14 టైమ్స్ చంద్రబాబు హయాంలో ఇలాగే వాళ్ళ నెయ్యి రావటము, నెయ్యి చెక్ చేయటము, రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. 18 సార్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు 18 సార్లు జరిగింది. సో ఈ 10 ఏళ్ళలో 42 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది రొటీన్ ప్రాసెస్. మహత్తరమైన ఏ దేవాలయానికి లేని, ఏ దేవస్థానానికి లేని ఒక సిస్టమ్ మన తిరుపతి దేవస్థానంలో ఉంది. వస్తే అది ఎన్డీడీసీ సర్టిఫికేట్ ఉంటే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత 3 శాంపుల్స్ తీసి 3 శాంపుల్స్ పక్కా అయితేనే ఆ నెయ్యి లోపలికి వెళ్తే అప్పుడే వంటశాలలోకి వెళ్తుంది. ఈ లోపల అదేం వెళ్ళిపోదు. ఇక్కడ రిపోర్ట్ సరిగ్గా అయితే ఏమంటే వెనక్కి పంపించేస్తారు. అలాగూ 42 సార్లు పంపించారు. 14 సార్లు నీ హయాంలో, 18 సార్లు ఈ హయాంలో. అలాగే రిపోర్ట్ వచ్చింది జూలైలో 12వ తారీఖు వెళ్ళి టెస్ట్కి వెళ్ళింది. 12వ తారీఖు వెళ్ళి 23వ తారీఖు 22వ తారీఖు టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. అవి కల్తీగా ఉన్నాయి, రిజెక్టెడ్. అయ్యో అలా రిజెక్ట్ చేసినా సరే నెయ్యి దాంట్లో కలిపేశారు, లడ్డూల్లో ప్రజలందరూ తినేశారు. ప్రజలు అని ఒక దేవుణ్ణి కూడా వాడేసుకుంటారు రాజకీయాల కోసం. అది రిపోర్ట్ తేడా వస్తే రిజెక్ట్ వెళ్ళిపోతాయి, నెయ్యి లోపలికి రాదు. అది ఆనవాయితీ పద్ధతి, అక్కడ జరుగుతున్న పద్ధతి. అంత బ్రహ్మాండ సిస్టమ్ ఉంటే అయి ఉండొచ్చు, తప్పు ఆ రిపోర్టు ఉండొచ్చు. ఏముంది, నీ హయాంలో 14 సార్లు రిజెక్ట్ అవ్వలేదా రిపోర్ట్ వచ్చి? గతంలో 18 సార్లు అవ్వలేదా? సో 42 సార్లు రిజెక్ట్ అయిన పద్ధతిలో ఈ రిజెక్ట్ అయిన రిపోర్టు. ఆ రిపోర్టును పట్టుకుని ఏదో అజ్జరిగిపోతుంది, అందరూ తినేశారు, ఆ లడ్డూలు తినేశారు. పిచ్చికితనంగా అబద్ధాలు. అందుకని సిబిఐకి అడిగేది. సిబిఐకి ఇవ్వడు. ఇప్పుడు సిబిఐకి ఇస్తే మొత్తం బయటపడుతుంది. అందుకని సిట్ ఏముంది, నీకు మాజీ ఇన్స్పెక్టర్ నీ ప్రభుత్వ తాలూకు అదేదో గోల్మాల్ రిపోర్ట్లు ఉంటాయి, నీ కన్వీనియంట్గా రిపోర్ట్ ఇస్తారు. దమ్ముంటే సిబిఐకి ఇవ్వాలి. సిబిఐ ఇస్తే తేలుతుంది కదా ఏది లేదో. నువ్వు మాట్లాడుతున్న ఎంత పచ్చి అబద్ధాలు, దేవుడి విషయంలో ఎంత అబద్ధాలు చేసి మాట్లాడుతున్నావు. చిల్లర రాజకీయం. దేవుడు మళ్ళీ ఆ దేవుడు అక్కడే ఆయన పాదాల దగ్గరే ఆ ఊళ్ళో పుట్టాడు. ఆయన బతికించాడు ఆయన ఒకసారి భగవంతుడు. అది కూడా లేకుండా దేవుడు ఈ చేయటం వల్ల మనం ఎవరిని దెబ్బతీస్తున్నాం? కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నాం. అందరూ నువ్వు చెప్పేది అబద్ధమైన నమ్మేవాళ్ళు కొంతమంది నమ్మేస్తారు కదా. జరగని దాన్ని నువ్వు జరిగినట్టు, అది లడ్డూల్లో కలిపినట్టు, ఆ లడ్డూలు అందరూ తిన్నట్టు, దైవ ప్రసాదం, దాన్ని ఇట్లా ఎందుకు అంత బదనం చేయాలి? నీ రాజకీయం కోసం దౌర్భాగ్యపు రాజకీయం. ఇంత చిల్లరతనంగా, ఇంత శుద్ధతనంగా తయారయ్యాడు చంద్రబాబు. వయసు అయిపోయి మరి బుర్ర పని చేయట్లేదా, లేకపోతే ఎందుకో అంటే మామూలుగానే క్షుద్ర రాజకీయుడు అనుకో. ఆ శుద్ధ రాజకీయాలు దేవుడి విషయంలో కూడా చేస్తాడనేది వింతగా వికృతంగా ఉంది. ఇప్పుడు విష్ణు ప్రకాష్ రాజ్ దేవుని లడ్డు మీద ట్వీట్ చేసినారు, ఏం చెప్తారు ఈ ట్వీట్ మీద? ఎవరు? విష్ణు ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు. అది ప్రకాష్ రాజు గడి వాడి ఒక సెన్స్లెస్ ఫెలో, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. వాడి సగం తెలుసు, సగం వాడు నాస్తికుడు. వాడు బుద్ధి లేని ట్వీట్ అది. ఏది దీంట్లో మతకాలు ఏంటి? ఇది హిందువులకు సంబంధించిన విషయం. హిందువులు అది అవును కాదు తెలుసుకున్నారు. దీంట్లో ఇంకో మతానికి సంబంధమే ఉంది. మతకాలు పుట్టించదు అంటాడేంటి? వాడు సన్నాసి. వాడు ఒక నాస్తికుడు. ఎందుకు సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. వాడు చాలా తెలివిగలని అనుకుంటాడు. వాడు ఏ విషయంలోనూ హాఫ్ నాలెడ్జ్. అందుకని గతంలో ఏ డిబేట్లో అయినా సుబ్రహ్మణ్య స్వామితో కూర్చోబెడితే ఎరిపాప అయిపోయాడు. సుబ్రహ్మణ్య స్వామి అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేడు. వాడు అంటే ఊరంతా ఒకదారి, ఉలిపిగడ్డి ఒకదారిని, అందరూ దేవుడు అంటే కాదు కాముడు అంటాడు. ఇది ఒక సన్నాసి. అతని మాటలకి విలువ లేదు. అందుకని విష్ణు కరెక్ట్గా చెప్పాడు. కొంచెం మెలకుగా ఉండి మాట్లాడు, నెలలో కాదు నెల ఉండి మాట్లాడని చెప్పాడు. కరెక్ట్ అది.